హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఏపీలో 243 సిడిపిఓ, ఈఓ అండ్ బాలరక్ష భవన్ సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ వేకెన్సీస్ 243 నోటిఫికేషన్ రావడానికి 2023 నుంచి సిద్ధంగా ఉంది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అది డిలే అవుతుంది. రాబోయేటువంటి 3 నుంచి 6 నెలల కాలంలో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఇది ఏపీ సిచ్యువేషన్. అలాగే తెలంగాణలో 181 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, త్వరలోనే మళ్ళీ తెలంగాణలో కూడా సిడిపిఓ వేకెన్సీస్ అనేటువంటి రిలీజ్ అవుతాయి అనేటువంటిది. దాదాపు 80 నుంచి 100 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి తార్కాణం సాక్ష్యం ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఐసిడిఎస్ ప్రాజెక్టులు కనుక వెళ్ళి చూసినట్లయితే ఆన్ గ్రౌండ్లో దాదాపు 1/4 వేకెన్సీస్ అనేటువంటివి ఖాళీగా ఉన్నాయి. పోస్టింగ్స్ అనేటువంటివి ఇవ్వలేదు ఎవరికి కూడా. అలాగే ఒక్కొక్కరు కూడా ఎఫ్ఏసీలు చేస్తున్నారు, ఎడిషనల్ ఛార్జెస్ అనేటువంటివి చేస్తున్నారండి ఛార్జ్. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఇటు తెలంగాణలో కూడా మనకు నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ కనుక ప్రిపేర్ అయినట్లయితే, మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా హర్రీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగానే ప్రిపేర్ అయినట్లయితే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో చాలా చక్కగా 100% సిలబస్ కంప్లీషన్ అనేటువంటి చేసుకుని, దాంతోపాటు రీడ్, రిపీట్, రివైజ్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో లాంగ్ టర్మ్ బ్యాచ్లు అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి కూడా అడ్మిషన్లు అనేటువంటివి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అడ్మిషన్ అనేటువంటిది వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు కంటిన్యూస్గా నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అడ్మిషన్లు డైలీ జరుగుతూనే ఉంటాయి. మరి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీకు జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ జూమ్ లైవ్లో క్లాసులు జరుగుతాయి. జూమ్ లైవ్లో క్లాసులు పేపర్ 1కి మార్నింగ్ 6 to 7:30, పేపర్ 2కి ఈవినింగ్ 7:30 to 9:30. అంటే అటు హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, అలాగే హైదరాబాదు లేదా విజయవాడ వచ్చి కోచింగ్లు జాయిన్ అవ్వలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హోమ్ దగ్గర అంటే ఆన్లైన్ కోచింగ్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉంటుందండి. ఒకవేళ కనుక ఈ లైవ్ క్లాసెస్ మీరు మిస్ అయితే కనుక నా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో రికార్డింగ్ అనేటువంటిది లభిస్తుంది. నెక్స్ట్ ఏ రోజు టాపిక్ ఆ రోజు టెస్ట్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర కూర్చునే టెస్ట్ సిరీస్లు కూడా రాసేయచ్చు. దీంతో పాటు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆఫ్లైన్ క్లాసులు ఏదైతే ఉందో దానికి కూడా నేను ఎలిజిబిలిటీ ఇస్తాను. మీలో ఎవరైనా సరే ఒకవేళ ఆఫ్లైన్ క్లాసులకి రావాలి అని కోరుకుంటే దానికి కూడా నేను అడ్మిషన్ ఇస్తానండి. సో ఈ విధంగా ప్రస్తుతం లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక జాయిన్ అయినట్లయితే మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ రాకుండానే సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కాబట్టి అడ్మిషన్స్ కావాల్సిన ఇప్పుడు ఎక్కువగా మీరు ఎదురు చూడకండి, డైరెక్ట్గా మీరు ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే ఫీజు చెల్లించాలి, ఇప్పుడైనా అదే ఫీజు చెల్లించాలి అంటే ముందుగా ఇప్పుడు అదే ఫీజు చెల్లించాలి కాబట్టి ముందుగా జాయిన్ అయ్యారు అంటే మీకు అడ్వాంటేజ్గా ఉంటుందండి. సో అడ్మిషన్ కావాలి అనుకునేటువంటి వారు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ముందస్తుగా ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా కూర్చుని ఇంటి దగ్గర కూర్చుని మీరు ఉపయోగం లేదు. సో ఇంటి దగ్గర ఉండే ప్రిపరేషన్ అని ప్రారంభిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు సిడిపిఓ ఉద్యోగం సాధిస్తారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.